ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందితే 3, 4 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. ముఖ్యంగా మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే ఉన్నారో 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారండి. అలాగే ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అంటే సొసైటీలో పెద్ద పెద్ద స్టేటస్ ఉన్నవారితో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మృగశిర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో కొద్దిపాటి అజాగ్రత్త వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 పాదాలు వృషభ రాశికి చెందుతాయి కాబట్టి వీరికి 2025 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5గా ఉందండి. రాజపూజ్యం 1, అవమానం 3. వీరిపైన రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది తీవ్రంగా ఉంది. అయితే శని భగవానుడు అనుకూల స్థానంలో ఉంటాడండి. 2025 మార్చ్ 28వ తారీఖు వరకు శని కుంభరాశిలో ఉండి ఆ తర్వాత మీనరాశిలోకి వెళ్తాడు. 3, 4 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు కాబట్టి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. అయితే మీరు బాగానే సంపాదించినప్పటికీ కూడా 2 రాసుల్లో జన్మించిన వారు, 1 నుండి 4 పాదాల్లో జన్మించిన వారు ఆర్థిక విషయాలలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడి పోగు చేసుకున్న ధనాన్ని, సంపాదించిన ధనాన్ని చిన్న నిర్లక్ష్యం వల్ల కొద్దిగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆర్థిక విషయాలలో 3వ వ్యక్తి యొక్క జోక్యం అనేది లేకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటే మీరే జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలే సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా పురుషులు బయట తినకుండా హోమ్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఈ సంవత్సరంలో ఆస్తి విక్రయాలకు కానీ, ఆస్తి కొనుగోళ్లకు కానీ, ఆర్థిక లాభాలకు కానీ, మీ జీవిత భాగస్వామి తరపు నుండి కానీ లేదా మీ తరపు నుండి కానీ ఉమ్మడి ఆస్తులను పంచుకోవడానికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే 2025 మే 14వ తారీఖు నుండి మీకు అనుకూలంగా ఉంటుందండి. మే మాసం వరకు, గట్టిగా చెప్పాలంటే ఏప్రిల్ వరకు మీ కోపం వల్ల, కమ్యూనికేషన్లో ఇబ్బందుల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మృగశిర నక్షత్ర జాతకులు ఏ రకమైనటువంటి పోటీలో పాల్గొన్నా, చదువుకు సంబంధించి కావచ్చు, ఆటలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి వాటిల్లో పోటీ చేసినా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. అయితే అదే సమయంలో శారీరక గాయాలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే పోటీ పరీక్షలు కనుక సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఉన్నట్లయితే మీకు అనుకూలంగానే ఉంటుందండి. అలానే బంధువర్గం వారితో మిత భాష చాలా అవసరం ఈ సంవత్సరంలో. మీ తోటి వారితో కొన్నిసార్లు అనుకూలంగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. మే మాసం తర్వాత గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శని బలం అనుకూలంగా ఉంది కాబట్టి అనుకూల స్థితి ఉంటుందండి. ఒత్తిడికైతే లోను కావద్దు. షేర్ మార్కెట్లలో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ, ట్రేడింగ్లలో కానీ ఎవరైతే పెట్టుబడులు పెడతారో మితంగా పెట్టుబడి పెట్టినట్లయితే లాభదాయక ఫలితాలే సూచిస్తున్నాయి. విదేశాల నుండి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా, లేదా ఇక్కడ నుండి విదేశాలకు చదువు కోసం కానీ, వ్యాపార ఉద్యోగం కోసం వెళ్దాము అనుకుంటున్నా పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయండి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో మీకు సంబంధించిన వ్యవహారాల విషయంలో మీరు తెలివిగా ప్రవర్తించినట్లయితే సానుకూల ఫలితాలే సూచిస్తున్నాయి. తద్వారా విజయావకాశాలు అనేవి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయండి. స్థిరాస్తులు
కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. అనుకున్న రీతిలో స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మే మాసం తర్వాత నుండి గురుబలం అనేది బాగుందండి. మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఒత్తిడికి లోను కావద్దు. రైతుల విషయం చూసుకున్నట్లయితే శ్రమకు తగిన లాభాలు అనేవి అందుతాయండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన పెద్దవారు ఎవరైతే ఉన్నారో కాళ్లకు చేతులకు సంబంధించిన వ్యాధులతో బాధపడతారండి. కీళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక ఇబ్బందులు అయితే ఉండవు, కానీ ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. గురువు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత నుండి పాత ఆరోగ్య సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే స్త్రీల విషయం చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయండి. అయితే మే మాసం వరకు మాట విషయంలోనూ ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆర్థికంగా ఎదుగుదల అనేది బాగుంటుందండి. ఈ సంవత్సరంలో బాగానే సంపాదిస్తారు. సమర్థవంతంగా కుటుంబ సభ్యులకు కావాల్సిన అన్ని పనులను చూసుకుంటారు. కుటుంబ విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు కానీ, మంచి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారికి మే మాసం ముందు వరకు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయండి. ఇంతకు ముందు నుండే ఎవరైతే కోర్టు కేసుల్లో కానీ, పోలీస్ కేసుల్లో కానీ చిక్కుకొని ఉన్నారో, లేదా పాలిటిక్స్ సంబంధించిన కేసుల్లో చిక్కుకొని ఉన్నారో, మే మాసం ముందు వరకు మాత్రం అవమానకర ఘటనలు కానీ, అధిక వ్యయం కానీ, మాటలు పడవలసి రావటం కానీ జరుగుతుంది. అయితే వాహన లాభం అయితే సూచిస్తుంది. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుండి చాలా విశేష ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మే వరకు సాధారణ కాలం అండి. మే తర్వాత కాస్త బెటర్గా ఉంటుంది. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుందండి. శ్రమకు తగిన ప్రతిఫలం అయితే అందుతుంది. ఈ మృగశిర నక్షత్ర జాతకులలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అన్నా, భయం తగ్గాలి అన్నా మీ జాతక రుద్రాక్షను ధరించండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారందరూ త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఒకవేళ మీరు జన్మించిన పాదం మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు 4 ముఖాలు కల చతుర్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. 2వ పాదంలో జన్మించిన వారు 6 ముఖాలు కల షణ్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. 3వ పాదంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. 4వ పాదంలో జన్మించిన వారు 5 ముఖాలు కల పంచముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఈ రుద్రాక్ష ధరిస్తే మాకేమొస్తుంది అనుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా, మీ జీవితం పైన చెడు దృష్టి ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుందండి. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే మృగశిర నక్షత్ర జాతకులు కాలభైరవాష్టకాన్ని వినటం అలవాటు చేసుకోవాలి. మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ పోయి మంచి అనుభూతి కలుగుతుంది. అలానే శివాలయానికి వెళ్ళినప్పుడల్లా శ్రీమాత్రే నమః అని చదువుతూ శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం మంచిది.